ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? నిన్న ఆదివారం ఆరాధనకి అందరూ కూడా చక్కగా కుటుంబాలతో వెళ్ళారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏది ఏమైనప్పటికీ మానవుని జీవితం చాలా అల్పమైనది కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువుని మహిమపరచాలి. ఎవరు కూడా ఆరాధన మానద్దు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ప్రభు సన్నిధిని విడిచిపెట్టొద్దు. అర్థమవుతుందండి? ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో కుటుంబాలతో ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. అర్థమవుతుందా? మందిరంలో కుటుంబంతో వెళ్ళండి. సంవత్సరం అంతా కాపాడినందుకు 3 దినాలు మందిరంలో ఉంటామయ్యా అని అన్ని సెలవు ప్రకటించి ఎస్తేరు వలె చక్కగా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, బైబిల్లో కీర్తన గ్రంథం 119 అధ్యాయము 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. భక్తుడు చాలా ఆధ్యాత్మికమైన సందేశాన్ని తెలియజేస్తున్నాడు. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి. ఏం పట్టుకున్నాయంట? శ్రమ, వేదన రెండు పట్టుకుంటాం. ఈ దినాన మానవుని జీవితంలో ఈ రెండు పట్టుకుంటున్నాయి. ఈ శ్రమ కానీ ఈ వేదన కానీ దేవుని యొద్దకు వెళ్ళనీయకుండా, దేవుని దగ్గర మోకరించనీయకుండా, దేవుని మహిమపరచకుండా, దేవుని కనపరచకుండా చేస్తూ ఉన్నాయి. ఏది ఏమన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయును. దేనివల్ల సంతోషం వస్తుందంట? దేవుని యొక్క ఆజ్ఞల వలన ఆయనకంటే సంతోషం కలుగుతుందంట. మరి ఈ శ్రమ, ఈ వేదన ఏమైపోయింది? పట్టుకున్నాయి. ఆజ్ఞల దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో, ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తామో, ఈ శ్రమ వేదన అనేది ఏమవుతాయి అంటే మనల్ని విడిచి వెళతాయి. చూడండి, దేవుని ఆజ్ఞ చొప్పున దానియేలు నడిస్తే ఆయనకి కలిగిన శ్రమ, వేదన, సింహాల బోను, అగ్నిగుండం ఏమైపోయినాయి? సంతోషంగా మార్చబడ్డాయి. కారణం ఏంటి? ఆజ్ఞలను అనుసరించడం ద్వారా సంతోషం కలిగిద్ది, కానీ శ్రమ ఇంకా వేదన ఇంకా చూస్తే సంతోషం కలగదు. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది శ్రమ వెనక లేకపోతే వేదన వెనక చూడకు, ఆజ్ఞల వైపు చూడు. ఆజ్ఞలను సంతోషంగా బ్రతికిస్తూ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం చక్కటి వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. విన్న బిడ్డలను, కుటుంబాలను దీవించి ఆస్వాదించి, వాళ్ళ మనసును మార్చను, వాళ్ళ ఉద్దేశాలు మార్చను, వాళ్ళ తలంపులు మార్చను. వేదన చూసి, శ్రమ చూసి కృంగిపోక, అయా ఇదిగోనైనా ఆజ్ఞలను గైకొంటూ సంతోషంగా జీవించి కృప దయచేయమని బిడ్డలందరినీ దీవించి మహిమాగంత ప్రభావాలు పొందమని యేసు నామములో ఈ మనవులను అడిగి పొందునాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.